హాయ్ హలో నమస్తే. బీజేపీ ప్రెసిడెంట్ నితిన్ నబీన్జీ బీజేపీ ప్రెసిడెంట్ కాక్రోచ్ జనతా పార్టీకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారా అని నేషనల్ న్యూస్ ఛానల్స్లో ఒక బులెటిన్స్ రన్ అయినాయి 2-3. నేను అది చూసి దాని గురించి మాట్లాడుతున్నా. రీసెంట్గా నితిన్ నబీన్ గారు అంటే బీజేపీ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ ఆయన. ఆ నేషనల్ ప్రెసిడెంట్ బీజేపీ ఆయన రీసెంట్గా ప్రసంగిస్తూ ఈ మాట మాట్లాడారు. ఏమని, కొంతమంది విదేశాల్లో కూర్చొని భారతదేశంలో ఉన్న యువకులని డైరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమ్ పీపుల్ ఆర్ డిక్టేటింగ్, దే ఆర్ థింకింగ్ దట్ దే కెన్ డిక్టేట్ ది యంగ్స్టర్స్ ఇన్ ఇండియా సిట్టింగ్ ఇన్ ద బ్రోడ్. అంటే అతను ఎవరిని రెఫర్ చేస్తున్నాడంటే ఇతన్నే అభిజిత్ దీప్కే, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అభిజిత్ దీప్కే. అతను ఎక్కువగా యూఎస్లో ఉంటాడు, అతను అబ్రాడ్లో ఉంటాడు అతను ఎక్కువ. సో ఇక్కడ యూత్ని అదంటాడు, విదేశాల్లో కూర్చొని ఇక్కడ యూత్ని కంట్రోల్ చేయాలని కొంతమంది అనుకుంటున్నారు, మా క్యాడర్ ఒప్పుకోరు అని. అంటే ఏంటి, క్యాడర్ కొడతారని ఇండైరెక్ట్గా చెప్తున్నారేమో మనకు తెలీదు. అవుట్ సైడర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చేసి ఇండియాలో ఉన్న యూత్ని మిస్లీడ్ చేస్తున్నారని నబీన్ గారు చెప్పారు. ఇట్లాంటి పపెట్స్ చేతిలోకి ఈ యొక్క యంగ్స్టర్స్ జీవితాలు వెళ్ళరు, మా యూత్ దీనికి కోఆపరేట్ చేయరని ప్రసంగం చేశారనమాట. అన్ఎంప్లాయిడ్ యూత్ని మ్యానిపులేట్ చేస్తున్నారు పొలిటికల్ పర్పస్ కోసం అనే పదం కూడా వాడారు ఈయన నబీన్ గారు. ఇప్పుడు ఇండియాస్ యూత్ని నెగిటివ్ పాలిటిక్స్లోకి తీసుకొచ్చారు అని ఆయన ప్రసంగం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా దేన్ని మేము వ్యతిరేకిస్తాము, ఇలాగా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూ ఊరుకోమని బీజేపీ ప్రెసిడెంట్ ఇచ్చిన ప్రసంగం అన్నమాట ఇదంతా కూడా. దీన్ని వాళ్ళు ఏమంటారు, మీరు మాకు వార్నింగ్ ఇస్తున్నారేంటి, యంగ్స్టర్స్కి వార్నింగ్ ఇస్తున్నారు, స్టూడెంట్స్ వాళ్ళందరూ అన్ఎంప్లాయిడ్ యూత్ని మీరు పొలిటికల్ పార్టీలలో వార్నింగ్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదని ఆల్రెడీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు తగులుకున్నారు. ఆల్రెడీ టుక్డే గ్యాంగ్ అన్నాడు, వైరస్ అండ్ కాక్రోచ్ గ్యాంగ్ అనే పదం వాడాడు అనమాట. ఈ టుక్డే గ్యాంగ్ అని కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళని అన్నాడు అనమాట. సో బీజేపీ వాళ్ళు దాన్ని ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడానికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది గవర్నమెంట్ సెంటిమెంట్స్ని యూత్ మధ్య తీసుకెళ్తున్నారు, యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్స్ని డెవలప్ చేస్తున్నారు యూత్ మధ్య అని వాళ్ళు అనుకుంటున్నారు. ఫ్రస్ట్రేషను, అన్ఎంప్లాయ్మెంట్ ఈ ఎంప్లాయీస్ మీద, అన్ఎంప్లాయిడ్ యూత్ మీద కావాలని రుద్దుతున్నారు, ఎగ్జామినేషన్ స్కాండల్స్ జరిగినాయని ప్రచారం చేస్తున్నారు, యాంటీ గవర్నమెంట్ చేస్తున్నారని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇదంతా అవుట్ సైడ్ ఇండియన్స్ తీసుకొచ్చి చేస్తున్నారు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇన్స్టిట్యూషన్స్ని డెమోక్రటిక్గా నాశనం చేస్తున్నారని వాళ్ళ ఉద్దేశం. కానీ యాక్చువల్గా రివర్స్ మొత్తం జరుగుతుంది. అతను ఒకవేళ లీడర్ అవుట్ సైడర్ అయి ఉండొచ్చు, బట్ ఇక్కడ యూత్ అందరు అమెరికా నుంచి చేసుకొని వచ్చాడండి. మన మీటింగ్లు పెట్టాడు ఎక్కడ హైదరాబాదు, పూణే, బెంగళూరు, రాజస్థాను, ఇన్ని మీటింగ్లు పెట్టాడు అభిజిత్ దీప్కే. అతను ఒక్కడే అమెరికా నుంచి వచ్చి ఉండవచ్చు. ఇక్కడ లోకల్ వాళ్ళంతా అతనికి ఈ అటెండ్ అయిన మొత్తం అమెరికా నుంచి తెచ్చాడండి, ఇండియన్సే కదా వాళ్ళు. ఏంటో మరి వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఇది. ఓకే, అమెరికా నుంచి వచ్చి ఇక్కడ చేస్తారు, అమెరికా నుంచి కాదండి, అతను అమెరికాలో ఉండి ఇండియనే కదా, అమెరికాలో చదువుకోవడానికి వచ్చాడు అనుకోండి. ఈ అటెండ్ అయిన వాళ్ళు మొత్తం ఎవరు అమెరికన్సా, వాళ్ళు ఇండియన్స్ కదా వాళ్ళంతా. ఓకే, అదే వీళ్ళు అతని మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు నా ఇంతవరకు ఎందుకు వదిలేస్తారు, స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ సెంటిమెంట్స్ నేను వదిలేసి వీళ్ళు స్లోగా అటాక్ మొదలెట్టారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీద బీజేపీ వాళ్ళు. కిరణ్ రిజిజు అన్నాడు, అసలు ఈ సీజేపీస్ పాపులారిటీ అనే దాని యొక్క ఎంతవరకు ఆథెంటిసిటీ ఉంది, దానికి ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆన్లైన్లో డబ్బులు ఇచ్చి గ్రోత్ చేసుకున్నాడని కిరణ్ రిజిజు అని. ఈయన సుకంత ముజుందార్ అని ఆయన, ఈయనేమంటున్నాడు, పాకిస్తాన్ నుంచి ఫాలోవర్స్ ఉన్నారు సిజే అని ఈయన అన్నాడు. ఎవరు
ఇలాగా ఒకరు యాంటీ నేషనల్ అని, ఒకరు వైరస్ అని, ఒకరు కాక్రోచ్ గ్యాంగ్ అని, ఒక టుక్డెక్ డెగ్గి గ్యాంగ్ అని, ఒకరు నెగిటివ్ పాలిటిక్స్ అని ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, ఇతని మీద గతంలో దాడి చేశారు. ఏమని చేశారు? గతంలో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ని బ్లాక్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ క్లోజ్ చేశారు, వెబ్సైట్ని డిస్టర్బ్ చేశారు, అతని కుటుంబాన్ని చంపేస్తామన్నారు, నిన్ను చంపేస్తాం ఇక్కడికి వస్తే అన్నారు. పోలీసులు రిస్ట్రిక్షన్స్ పెట్టారు అతను ప్రొటెస్ట్ చేస్తుంటే. చాలామంది ఈ డెమాన్స్ట్రేషన్ని అడ్డుకోవడానికి ట్రై చేశారు. వాలంటీర్స్ని, జర్నలిస్టులను కూడా హెరాస్మెంట్ చేశారు అనేటువంటి ఆరోపణ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేశారు ఆల్రెడీ. సో ఏదేమైనా వాట్ ఐ మీ టు సే ఇస్ దాట్ వాళ్ళందరూ యంగ్స్టర్స్, వాళ్ళంతా అన్ఎంప్లాయిడ్ యూత్, వాళ్ళు స్టూడెంట్స్. మీరు కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు తిట్టుకోవచ్చు, ఇండియా బ్లాక్, ఎన్డీఏ వాళ్ళు తిట్టుకోవచ్చు, టీడీపీ, వైసీపీ వాళ్ళు తిట్టుకోవచ్చు, భారతీయ జనతా పార్టీ ప్లస్ బీఎస్పీ వాళ్ళు తిట్టుకోవచ్చు, కమ్యూనిస్టులు, బీఎస్పీ వాళ్ళు తిట్టుకోవచ్చు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు తిట్టుకోవచ్చు. కానీ విద్యార్థులు ప్లస్ రాజకీయ నాయకులు తిట్టుకోకూడదు. ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ ఇది రాంగ్ స్టెప్. అది ఏమాత్రం యంగ్స్టర్స్ని, విద్యార్థుల మధ్యకి పోలీసులు వెళ్ళారనుకోండి, అది యంగ్స్టర్స్లో జంజీ విప్లవం చూస్తారు. కాబట్టి ఆ సాహసం చేస్తారని నేను అనుకోవట్లే. వీళ్ళు స్లోగా చేస్తున్నారు. ఆ సాహసం చేయలేకుండానే అతను అరెస్ట్ చేయలేదు. యాక్చువల్గా ఒక పొలిటీషియన్ అయితే ఈ పార్టీకి అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. అదే కనుక ఒక పొలిటీషియన్ అంటే అతన్ని ఇండియాలోకి రాగానే అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. అతను చెప్పాడు, నేను ఇండియాలోకి రాగానే నన్ను అరెస్ట్ చేస్తారని అతనే చెప్పాడు. ఓకే, బట్ అయినా సరే అతను ఇండియాలోకి వచ్చాడు, తిరుగుతున్నాడు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఎందుకంటే ఇతను డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే అతను పట్టుకున్న కాజ్ కరెక్ట్. అది ఏంటి? పేపర్ లీకుల మీద. మీరు విద్యార్థులు, అన్ఎంప్లాయిడ్ యూత్, పేపర్ లీకుల మీద అతను గట్టిగా మాట్లాడుతున్నాడు అభిజిత్ దేబ్కే. సో అతను ఏమంటారు ఇప్పుడు? అతను అనేటువంటి ఛాన్స్ లేదు. బట్ ఇప్పుడు వీళ్ళు థ్రెటనింగ్ చేస్తున్నారు. ఎవరికి? యంగ్స్టర్స్కి, అన్ఎంప్లాయిడ్ యూత్కి థ్రెటనింగ్ చేస్తున్న గవర్నమెంటు. గతంలో ఇట్లా థ్రెటనింగ్ ఇచ్చిన వాళ్ళు మొత్తం కూడా ఎలక్షన్స్లో ఓడిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇప్పటివరకు వెయిట్ చేసి చూశారు, స్లోగా మొదలెట్టారు. మీరు స్లోగా మొదలెట్టిన పేషెన్స్ కోల్పోయి విద్యార్థుల్ని, అన్ఎంప్లాయిడ్ యూత్ని, వాళ్ళకి ఏం రాజకీయం ఉండదు. విద్యార్థులకి, అన్ఎంప్లాయిడ్ యూత్ రాజకీయం ఉండదు. వాళ్ళ కోపం ఉండిద్ది, ఉద్యోగాలు లేవని కోపం ఉండిద్ది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరు చూస్తారు? అవన్నీ అందుకనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు స్లోగా. ఆన్లైన్లో ఇంతవరకు ఆన్లైన్లో టార్గెట్ చేయించారు. ఇప్పుడు డైరెక్ట్గా పొలిటీషియన్స్ అని డైరెక్ట్గా నితిన్ నబీన్ గారే మాట్లాడారు అంటే ఇంకా అది భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ కదా. ఈజ్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ నేషనల్కి, దేశవ్యాప్తంగా అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ డైరెక్ట్గా కాక్రోచ్ జనతా పార్టీ అతని గురించి ప్రసంగించాడు అంటే దట్ మీన్స్ దే ఆర్ క్లోజ్లీ మానిటరింగ్ హిమ్ అండ్ దే మే టేక్ యాక్షన్ అగెయిన్స్ట్ హిమ్. అతన్ని ఏదో ఇబ్బంది పెడతానికి సిద్ధపడుతున్నారేమో అని అనుమానం వస్తుంది వీళ్ళ మీద. ఏమన్నా అరెస్ట్ చేస్తారా అతన్ని? లేదంటే రిస్ట్రిక్షన్స్ పెడతారా? లేదా ఇప్పటి వరకు ఓకే 4-5 మీటింగ్లు పెట్టుకున్నారు, వదిలేసాం, ఎక్కడి నుంచి ఊరుకోమని చెప్పేసి తొక్కేస్తారా, నొక్కుతారా అతన్ని, కాక్రోచ్ జనతా పార్టీని అనేది భవిష్యత్తులో ఏం జరగబోతుందని మనకు తెలియదు. చూద్దాం ఏం జరిగిద్దో. థ్యాంక్ యూ, నమస్కారం.